ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. స్తోత్రం దేవ సర్వోన్నతుల సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతలు ఫలించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. మోస్ట్ ఆఫ్ ద ప్రేయర్స్ నేను ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు చివరిలో నా ముగింపు ఎలాగుంటుందంటే, ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. అంటే లేనిది ఉన్నట్టు పలకటమే దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేకమైన కార్యాలు లేనిది ఉన్నట్టు పలికాడనమాట. ఆది కాండం నుంచి కూడా మనం గమనించినట్లయితే అక్కడ చూస్తే వెలుగు లేదు, కానీ దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగును గాక అని పలికాడు. లేనిది ఉన్నట్టుగా చూచాడు, పలికాడు ఆయన. అది అద్భుతం. అంటే నేను బైబిల్ గ్రంథంలో ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుని నామ మహిమార్థంగా మన జీవితాలు దేవునికి మహిమార్థంగా నడిపించబడాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు నడిపించాలి. ఎవరు నడిపిస్తారు? సర్వసత్యంలోనికి నడిపించేది ఎవరున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క భూలోక రాజ్యాన్ని విడిచి వెళ్తూ ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. ఆయన పేరే ఆదరణకర్త. ఈ రోజున ఆదరణ కరువైన పరిస్థితులు మీరున్నారేమో, శ్రమల్లో మీరున్నారేమో, దేవుడు మీతో మాట్లాడటానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటున్నాడండి? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. గమనించాలి. కుమారుడు అనుగ్రహించబడేను అంటే ఫాస్ట్ టెన్స్లో చెప్తున్నాడు. ఆల్రెడీ పుట్టేశాడు, ఆల్రెడీ అనుగ్రహించబడిపోయాడు మనకని చెప్పి ఆయన చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇక్కడ యెషయా భక్తుడు ఈ మాట చెప్తున్నప్పటికీ యేసు ప్రభువారు లేరు. ఈ యొక్క మాట ఎవరి గురించి అంటే, ఈ శిశువు ఎవరంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఇంకా అక్కడ పుట్టలేదు, కానీ ఆయన ఏమంటున్నాడు? పుట్టేశాడు అంటున్నాడు. సరే, ఎప్పుడు రేపు ఎల్లుండి పుడతాడా? ఇంకో నెలకు పుడతాడంటే లేదు. యెషయా భక్తుడు ఈ మాట చెప్పినటువంటి 700 సంవత్సరాల తర్వాత, అంటే యెషయా గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో గ్యాప్ 700 సంవత్సరాలు ఉన్నది. యెషయా గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో ఆ యొక్క కాల వ్యవధి 700 సంవత్సరాలు ఉంది. 700 సంవత్సరాల తర్వాత ఒక విషయం జరుగుతుంది, కానీ జరుగుతుంది ఫ్యూచర్లో అని చెప్పట్లేదు, ఆయన జరిగిపోయిందని చెప్తున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడాడు? ఎందుకని ఇటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి? జరిగింది జరిగినట్టుగా ముందు ఎలా చెప్పగలిగారు అని చూసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంత ముందుగా ఆయన ఎలా చెప్పగలిగాడు? ఇట్ ఈజ్ ఎ ప్రాఫెసీ, అదొక ప్రవచనము. ఆ ప్రవచనమైన కూడా జరుగుతుందని ప్రవచించట్లేదు, ఆయన జరిగిపోయిందని చెప్తూ ఉన్నాడు. ఇది ఎలా జరిగింది, ఎలా చూడగలిగాడు ఆయన అని చూసినట్లయితే అదే పరిశుద్ధాత్మ శక్తి అనమాట. అదే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు చెప్పగలిగినటువంటి మాటలు. ఫ్యూచర్లో ఏమి సంభవించదో చెప్పేటువంటి విషయం ఎవరికి తెలుస్తుందంటండి? పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడంట. దేవుడే మనకు ఆ విషయాలను తెలియజేయగలుగుతాడు. కాబట్టి మనం దేవుని ఆత్మచేత నడిపించబడటానికి నిరంతరం కూడా ప్రయత్నం చేయాలి. ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను నేను. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆలోచించాలి, జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు, అయ్యా నా బిడ్డకి పాలు లేవయ్యా, కనీసం పాలు పట్టించేటువంటి డబ్బులు నా దగ్గర లేవు అని చెప్పి ఫోన్ వచ్చినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది? అయ్యో, కనీసం చిన్న బిడ్డకంట పాలు తాగటం కూడా డబ్బులు లేవు అని చెప్పి వెంటనే మనం డబ్బులు వేస్తాం. నా మనసు కూడా అలా తొందరపడ్డది. అరే ఎలాగా కనీసం 100-200 నేస్తే వాళ్ళకి పాలుకు వస్తాయి కదా అనేటువంటి ఆలోచన వచ్చింది. ఒక విషయం మీతో చెప్తున్నాను నేను. మీ జీవితంలో ఏదైనా చేసే ముందు పరిశుద్ధాత్మ దేవుడి గైడెన్స్ తీసుకోండి. ఆయన మీలోనే ఉంటాడు, మీతోటే ఉంటాడు. దేవుడు చెప్పాడు కదా, ఏదో ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన మీతోటే ఉంటాడు. సో నేను కూడా అలా ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం, ఒక్కసారి ఆలోచించేద్దాం అని చెప్పి ఆలోచించినప్పుడు దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు. తొందరపడకండి. తొందరపడి నడిచినవాడు దారి తొలగిపోతాడట. ఈరోజు చాలామంది అప్పుల్లో ఇరుక్కుపోవట కారణం, ఈరోజు చాలామంది జీవితంలో నష్టపోవట కారణం ఏంటంటే తొందరపాటు. ఏంటంటే చాలా తొందరపాటు అనమాట. తొందరపడిపోతుంటుంటారు. దానివల్ల వాళ్ళ జీవితాల్లో చాలా సమస్యలను అనుభవిస్తూ ఉంటుంటారు.
కాబట్టి ఈ రోజున ఈ మాటలు ఉంటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీలో ఎవరైతే తొందరపడతారో ఖచ్చితంగా దారి తప్పిపోతారు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ నేను వాళ్ళకి డబ్బులు పంపలేదు. అందరూ అనుకుంటారు, అబ్బో చాలా మూర్ఖుడినా, చాలా కఠినాత్ముడు అనుకుంటుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు గైడెన్స్ ఇస్తాడు ప్రియులారా. మీరు దేవుని సందులో మోకరించినప్పుడు నిజంగా చిన్న పిల్లవాడికి పాలు లేదని చెప్పి వాళ్ళు ఏం చేశారు, నాకు ఫోన్ చేశారు. కానీ వెంటనే మనం ఏం చేస్తాం, లేదు అన్న పరిస్థితినే చూస్తాం. కానీ నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, వాళ్ళు నాకు ఎలా చెప్తున్నారు, ఫోన్ తోటి చెప్తున్నారు. అంటే వాళ్ళ చేతిలో ఏమన్నది, ఇప్పుడు ఫోన్ ఉన్నది. పిల్లవాడికి పాలు లేదు అని చెప్పినటువంటి వారు నిజంగా పిల్లవాడికి పాలు లేకుండా ఫోన్ చేతిలో పెట్టుకుని ఆడుకుంటారా? ఫోన్ చేతిలో పెట్టుకుని మరి దాంతో అందరికీ ఫోన్ చేసి ఇట్లా అని చెప్పగలుగుతారా? ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, ముందు నిజంగా పిల్లవాడి మీద ప్రేమ ఉంటే ఏం చేస్తారు, ఏది ఉన్నా సరే ముందు అమ్ముకుని పిల్లవాడికి పాలు తెచ్చుకుంటారు. అదే ఫోన్ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికొకరికి ఇచ్చో అమ్మో తాకట్టు పెట్టో లేకపోతే ఏదో చేసుకుని 10,000 రూపాయలు వస్తుంది 1,000 రూపాయలు కన్నా పెట్టేసేసి ఖచ్చితంగా పిల్లలకి పెడతామా లేదా? మనం ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అలా చేశారు. నేను చేయలేదు, ఓకే, నాకు ఒక ఆలోచన వచ్చింది, నిజమే కదా, ఇన్ని వేల రూపాయల ఫోను, వాట్సాప్, ఇంటర్నెట్ ఇన్ని వాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ఉండే ఉంటుంటుంది అని చెప్పి నేను వేయలేదు. సరే, అక్కడితో ఆగిపోయిందా ప్రాబ్లం. నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ డే, రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం, నెల రోజుల తర్వాత కూడా అదే సమస్య చెప్తున్నారు వాళ్ళు. నెల రోజులైనా కూడా మళ్ళీ ఫోన్ చేసి, అయ్యా పిల్లవాడికి పాలు లేవు. పిల్లలు గమనించాలి, ఈ విషయంలో మనం జ్ఞానం కలిగి నడుచుకోలేనట్లయితే ఖచ్చితంగా మోసపోతుంటున్నాం. ఏముందంటే 200 ఇచ్చేస్తే అది నిజమో అబద్ధమో దేవుడికే తెలుసుకుంటుంది అనుకుంటుంటారు చాలామంది. నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఒక్క రూపాయి కూడా నువ్వు నష్టపోకుండా దేవుడు సహాయం చేస్తాడు. నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ యెషయా భక్తుడు ఎలా ప్రవచించగలుగుతాడంటే, దేవుని ఆత్మచేత నింపబడిన వాడి 700 సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుందో ముందుగానే చూశాడు. అందుకనే దేవుడు అంటాడు, అబ్రహామా చూడు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఎటువైపు చూస్తావు చూడు, నువ్వెంతవరకు చూస్తే అంతవరకు నీది. ఈరోజు నువ్వు ఎంతవరకు చూడగలుగుతున్నావు నీ జీవితంలోను, ఎంత ముందుకు చూడగలుగుతున్నావు? నా భవిష్యత్తు ఇంతే, నాకు ఉద్యోగం రాదు, నా వయసు అయిపోయింది, నాకు గర్భఫలం లేదు, నా గర్భం ఫలించదు, నా జీవితంలో నేను పొందుకోలేను, నా జీవితంలో నాకు ఇంకా రాదు, నా జీవితంలో నాకు ఇంకా నేనేమి సాధించలేను అనేటువంటి అపరాధ భావంతో నిన్ను నువ్వు నిందించుకుంటూ, నిన్ను నువ్వు తక్కువగా చూసుకుంటూ ఉన్నతమైన జీవితం జీవించాలంటే ఎలాగా? సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ యెషయా భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ప్రవచిస్తూ ఉన్నాడు. ఎక్కడ నెరవేరింది అది? లూకాసు వార్తలోకి వెళ్ళిపోయినట్లయితే కొత్త నిబంధనలో లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. గమనించాలి, దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభమవును, ప్రభువు నీకు తోడయ్యున్నాడు అని చెప్పెను. అక్కడ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కన్యక గర్భవతి కుమారుని కనును అని చెప్పేసి ఈయనే చెప్తాడు. ఎవరు? యెషయా గారు. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి దేవుడు అని చెప్పేసి ఆయనకి పేరని చెప్పి మన ఇక్కడ యెషయా భక్తుల ద్వారా ప్రవచించిన ప్రవచనాలని ఎక్కడ నెరవేర్చబడుతున్నాయి ఏంటంటే, లూకాసు వార్త, మత్తయి. కొత్త నిబంధనల కొద్ది కొత్త నిబంధన 700 సంవత్సరాల తర్వాత ఈ యెషయా గ్రంథానికి రాయబడింది. యెషయా గ్రంథం తర్వాత 700 సంవత్సరాలు పట్టింది అది రాయటానికి. అక్కడ ఈ ప్రవచనాలు కార్యరూపం దాల్చుతూ ఉన్నాయి. దేవుడు మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనకి ప్రియులు గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. లూకాసు వార్త 1:26లో 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. వింటున్నారా? ఇక్కడ దేవుని దూత వచ్చి కన్య మరియతో పలుకుతున్నటువంటి మాటలను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ దూత లోపలికి వచ్చి 28 ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. కృప
నువ్వు అర్హురాలు కాదు, కన్యక అర్హత వచ్చింది. కృప పొందితివి. చూసారా, గర్భఫలం అని అనట్లేదు ఫస్ట్లో, కృప పొందితివి. చాలామందిని పలకరించిన ఎలా ఉన్నారంటే దేవుని కృప వలన బాగానే ఉన్నాను అంటుంటారు. నేను తొందరగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఏం పొందామంటే కృప పొందితివి. ఈ రోజున చెప్పబోయేటువంటి వర్తమానంలో చాలా అద్భుతమైనటువంటి అర్థవంతమైనటువంటి విషయాలు దాగున్నాయి, మీరు జాగ్రత్తగా వినాలి. అక్కడ ఎవరు పాత నిబంధనలు 700 సంవత్సరాల ముందు చెప్పినటువంటి విషయాన్ని, యెషయా ద్వారా పలకబడిన విషయం 700 సంవత్సరాల తర్వాత మరియకు కూడా చెప్పబడుతుంది. మరియ జీవితంలో అది కార్యరూపం దాలుస్తూ ఉంది. దేవుడి దూత వచ్చాడు, చెప్పాడు, దయాప్రాప్తురాలు నీకు శుభమవును కాక, దేవుని కృప పొందావు నువ్వు అని చెప్పేసేసి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. నీకు శుభమవును కాక, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమెమో తొందరపడుతుంది, ఏమిటి 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 అని చెప్పేసేసి అంటుకుంటున్నప్పుడు ఇక్కడ 31 వచ్చింది, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పి దేవుడి దూత ద్వారా ఒక ప్రవచనం, దేవుడి దూత ద్వారా ఒక శుభవర్తమానం వచ్చింది. గమనించాలి ప్రియులారా, పెళ్లి కాని ఆమె నువ్వు గర్భం ధరిస్తున్నావు అంటే అది శుభవచనం ఎలాగవుతుంది? పెళ్లి కానటువంటి ఆమె మరి నీకు కృప పొందావు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే ఎట్లా ఉంటుంది చూడండి. ఆ రోజుల్లో నిజంగా పెళ్లి కాకముందు గర్భం దాల్స్తే ఖచ్చితంగా సమాజంలో రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తారు. ఆవిడికి లైఫ్ అండ్ డెత్ విషయం, అది మరణకరమైనటువంటి వార్త. ఆమె జీవితం ముగించబడటానికి అది ఒక వార్త అనమాట. కానీ దేవుడు చెప్తున్నాడు, కృప పొందితివి, నువ్వు అర్హురాలు కాదు, కానీ దేవుడు నీకు అర్హత ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఈ విషయం మీరంతా కూడా గమనించారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం మనం ఇందులో చూస్తూ ఉన్నాం. భయపడొద్దు, భయపడకు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? నీ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయా? నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో నీకు అర్థం కావట్లేదా? నా జీవితమే గందరగోళంగా ఉన్నదండి అని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితిని ఏదైనా, మీ గందరగోళం ఏదైనా సరే ఆయన మార్చగలిగినటువంటి వాడు, ఆయన ఆ సమస్య నుంచి విడిపించగలిగినటువంటి వాడు. మీ సమస్య ఏదైనా సరే ఆ సమస్య నుంచి ఆయన తప్పించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం చేసింది? ఆ యొక్క మాట విన్నటువంటి మరి మరియమ్మ గారు ఏమన్నది? నీ మాట చెప్పున జరుగునుగాక. లేదు 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 ఇలా కాదు అలా కాదు అని అంటలేదమ్మ. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు దాగున్నాయి. 1:30 మనం చదివినట్లయితే అక్కడ ఏమన్నది? దూత భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఏంటి శుభవచనం ఏంటి, ఎలాగా ఏంటి అని చెప్పి ఆయనకు అనుకుంటున్నప్పుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు ఆమె సరే సరే అని చెప్పి ఆమె నేను పురుషుని ఎరగని దాన్నే, మరి ఇది ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆమెకి తెలిసింది విషయం, లోకరక్షకుడు నువ్వు కంటావు అని చెప్పి, సరే నీ మాట చెప్పు నాకు జరుగును కాక అని చెప్పి ఆమె అంట ఉన్నది. గమనించాలి నా ప్రియమైనటువంటి ద్వారా. ఇక్కడ ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరి ఇది ఎలా జరుగుతుంది, నాకు ఇది ఎలాగా కుదురుతుంది, ఈ సంఘటన ఎలా జరుగుతుంది, మరి ఇదేంటి అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు ప్రశ్న, ఇది ఎలా జరుగుతుంది, నేనేమో కన్యకను కదా, నేను పురుషుని ఎరగని దాన్ని కదా అని అనేకమైన ప్రశ్నలు ఆమెలో వస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్నప్పుడు ప్రూఫ్ ఇస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఒక ఆధారం చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఏమిటని చూసినట్లయితే 36వ వచనం మనం చదివినట్లయితే 36వ వచనంలో మరియమ్మ గారికి వచ్చినటువంటి ప్రశ్నలకు 36వ వచనంలో సమాధానం వస్తుంది. ఏమనంట? మరియు నీ బంధువురాలు అగు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలు అనబడినటువంటి ఆమెకు ఇది 6వ మాసం. చూసారా, ఎలిజబెత్ జకర్యాలు కూడా దేవుడు వృద్ధాప్యంలో పిల్లల్ని ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక అద్భుతం చేసేటప్పుడు మన జీవితంలో, ఎదుటివారి జీవితంలో ఒక కార్యాన్ని ఒక సూచనగా ఇస్తాడు. ఒక విశ్వాసంలో నువ్వు బలపడడానికి నీ ఎదురుగానే కార్యాలు చేస్తాడు. అదిగో చూడు, వాళ్ళ జీవితంలో చేశాను, నీ జీవితంలో నేను చేయలేనా? ఎలిజబెత్ జకర్యాలు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు కదా. ఇప్పుడు మరియమ్మ గారు అన్నారు, ఎలా సాధ్యం ఇది అంటుంటే, ఓహో సరే ఎలిజబెత్ జకర్యాలు నీకు తెలుసు కదా, ఎలిజబెత్ గర్భం దాల్చిందా అంత వృద్ధాప్యంలోను 6వ నెల అప్పుడేని. చూడండి సంభాషణ ఎట్లా ఉన్నా చూసారా.
నిజంగా దేవునికి మనం కనెక్ట్ అయినప్పుడు ఆత్మలోకంలో దేవుడు సంభాషించే విధానం చూడండి ఎట్లా ఉంటుందో. దేవుడు దూత సమాచారం ఇస్తున్నాడు. ఈమె ఏం అడగలేదు, ఈమె గురించి ఈమె అడుగుతుంటే సరే నీకు నమ్మకం కుదురుతానికి ఒక టెస్టమని చెప్తాను విను, ఒక సాక్ష్యం చెప్తాను విను. ఇలాగా పలానా ఎలిజబెత్ అమ్మ ఉన్నది కదా, ఆమె కూడా ముసలిది, చాలాను వృద్ధురాలు, కానీ ఆమె గర్భం ధరించింది 6 నెలలు తెలిసి ఇప్పుడు అని చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. నీ బంధువురాలగు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం వంద ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకి ఇది 6వ నెల. అందరూ గొడ్రాలు అన్నారు, కానీ ఇప్పుడు ఆమెకి 6వ నెల. అందరూ గొడ్రాలు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆమెకు 6వ నెల. తెలుసా నీకు ఈ విషయం? ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నావా? ఆమెకి ఆల్మోస్ట్ లేడీస్కి 45 వచ్చేసరికి ఈ యొక్క సైకిల్ అనేటువంటిది ఆగిపోతుంది, ఋతుచక్రం అనేటువంటిది ఆగిపోతుంది. ఇంకా పిల్లలకు అనేటువంటి అవకాశం లేనే లేదు. చూడండి ప్రియులారా, అవకాశం లేని చోట అవకాశం ఇచ్చేటువంటి వాడు. సముద్రంలో మార్గం ఉండదు, మార్గం లేని చోట మార్గం ఏర్పాటు చేసేటువంటి వాడు మన దేవుడు. కాబట్టి సముద్రంలో మార్గం ఎక్కడన్నా 6 నెలలు చూడగలుగుతాడా? చరిత్రలో ఏ వ్యక్తి చూడలేడు సముద్రంలో 6 నెలలను, కానీ దేవుడు చూపించాడు. అది దేవుడి గొప్పతనం. అద్భుతం అంటే అది అందదు ఊహకు, ఆలోచనకు, మనిషి హృదయానికి గోచరం కాదు. అది అద్భుతం అంటే. కాబట్టి నీ పరిస్థితిని బట్టి చేస్తే అది అద్భుతం కాదు, సహజాతీతంగా కాదు, సూపర్ న్యాచురల్ అన్నమాట. ఊహించినటువంటి రీతిలో జరిగేటువంటిది అద్భుతం. ఇక్కడ చెప్తున్నాడు, ఒక ప్రూఫ్ చెప్తున్నాడు అనమాట దేవుడు. ఏంటంటే చూడు ఒకసారి, ఏంటో తెలుసా, ఎలిజబెత్కి 6 నెలలు. ఇప్పుడు మా బంధువురాలకు 6వ నెల, అంత వృద్ధాప్యంలోను. నీకు 16 సంవత్సరాలే, ఒక 18 సంవత్సరాలు ఉంటాయి నీకు, కానీ ఆవిడ ఒక 70-80 సంవత్సరాలు ఆవిడ మరి పిల్లలకంటూ ఉన్నప్పుడు ఇది నీకు సాధ్యం కాదా? ఓకే, అప్పుడు ఒక విశ్వాసం వచ్చింది. సరే నీ మాట చెప్పిన జరుగును గాక అని ఇక్కడ చెప్తోంది. మీరు గమనించాలి ప్రియులారా, ఇక్కడ 36వ వచనంలో ఎలిజబెత్ 6వ నెల గర్భవతి అని చెప్పి దూత మరియమ్మకు చెప్పాడు, కానీ ఎలిజబెత్కి చెప్పలేదు. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి మరియా గర్భం ధరించింది, మరియా ఈరోజున పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అనే విషయాన్ని ఎలిజబెత్కి చెప్పలేదు. నేను ఒక పాయింట్ చెప్తానని చెప్పి నేను ఆశపడుతున్నాను. కాబట్టి మరియమ్మ గారికి మాత్రం నమ్మకం కుదిరినట్లుగాను ఎలిజబెత్ గారి గురించి దేవుని దూత మరియమ్మ గారి దగ్గర ఎలిజబెత్ గురించి చెప్తున్నాడు, కానీ ఎలిజబెత్ గారికి వెళ్ళి మరియమ్మ గురించి విషయం చెప్పలేదు. మరియమ్మ గారు కన్సీవ్ అయినట్లు కానీ, మరియమ్మ గారు గర్భవతి అయినట్టు కానీ ఎలిజబెత్ గారికి తెలియదు. ఇది పాయింట్. నేను ఎందుకు రేట్ చేస్తున్నానో జాగ్రత్తగా వినాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. దేవుడు కొన్ని విషయాలు మనకి ఎందుకు చెప్తాడంటే విశ్వాసంలో బలపడటానికి, మన మీద నమ్మకం పెంచుకోవటానికి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు గొల్లియాతును చంపేటువంటి సమయంలో దావీదు గొల్లియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు, చిన్నోడు నువ్వు, నీకు 17 సంవత్సరాలు ఉంటాయి, నువ్వు యుద్ధ విద్య నైపుణ్యం లేదు, నీకు డాలు పట్టుకోవటమే రావట్లేదు, నీకు యుద్ధ కవచం పట్టుకోవటమే రావట్లేదు, నువ్వు గొర్రెలు కాసుకునేవాడు, అంత పెద్ద గొల్లియాతుని ఎలా చంపుతావు? ఇంత యుద్ధ వీరులేమో భయపడుతుంటేనే, ఎవడో మాట తిరగటం లేదు, నువ్వు మాత్రం ముందుకు వచ్చావు అని చెప్పి సౌలుకి అనుమానం వస్తుంది. వద్దు బాబు, నువ్వు వెళ్ళలేవు, యుద్ధం చేయలేవు, అసలు నీకు ఏమున్నది అని అంటే అప్పుడు ప్రూఫ్స్ ఇస్తున్నాడు అనమాట. సార్ ఇగోండి సార్ నా ప్రూఫ్స్. ఏంటి? ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చంపపడేశాను. ఒకరోజు సింహం వచ్చింది, చంపపడేసాను. ఇవి సార్ నా ప్రూఫ్స్, ఇవి సార్ నా ఆధారాలు, ఇవి సార్ నా గత జీవితంలో జరిగిన కార్యాలు. దేవునికి స్తోత్రం. ప్రజెంట్ నువ్వు యుద్ధాన్ని ఎదుర్కొంటున్నావా? ప్రజెంట్ నువ్వు అప్పుల సమస్యలు ఎదుర్కొంటున్నావా? ప్రజెంట్ నీ పరిస్థితి గందరగోళంగా ఉందా? నువ్వు ఇప్పుడు చేయవలసింది ఏంటి తెలుసా? గతంలో దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలని ఎత్తిపట్టి చెప్పాలన్నమాట. గతంలో నీ జీవితంలో జరిగిన అద్భుతాలని ఎప్పుడైతే గుర్తు చేసుకుని దేవుని స్తుతిస్తావో, ప్రజెంట్ నీ సిచ్యువేషను సాడ్నెస్ అంతా గ్లాడ్నెస్గా మార్చబడుతుంది. ప్రజెంట్ నువ్వు వెళ్తున్న పరిస్థితి గందరగోళం అంతా కూడా అద్భుతంగా మార్చబడుతుంది. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఇక్కడ మరియమ్మ గారికి తెలుసు ఎలిజబెత్ గారు 6వ నెల అన్న సంగతి, కానీ ఎలిజబెత్ గారికి తెలియదు మరియమ్మ గారు కన్సీవ్ అయింది అనేటువంటి సంగతి. అర్థమవుతుందా? తెలియదు. 6వ నెల వచ్చేంత వరకు కూడా ఈమెకు తెలియదు. ఎవరికి? మరియమ్మ గారికి ఎలిజబెత్ గారు గర్భవతి అయిందన్న విషయం. అంటే ఈమె పెళ్ళాడవళి ఉన్నదో ఏంటో తెలియదు, కానీ సో మరియమ్మ గారికి ఏమో ఇప్పుడు కన్సీవ్ అయింది. ఈ విషయం ఎవరికి తెలీదు, అసలు ఎవరికి తెలియదు బయట ఎక్కడ కూడా. సరే, ఇంకొంచెం మనం ముందుకెళ్దాం ప్రియులారా. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం చూసినట్లయితే, లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరుగుతూ ఉంది. ఎలిజబెత్ గారికి మరియమ్మ గారు గర్భవతి అయిన విషయం తెలియదు, కానీ ఈ నిందలు అవమానాలు ఎక్కడొస్తాయని చెప్పేసి మరియమ్మ గారు ఏం చేశారంటే, కన్సీవ్ అయిన తర్వాత సరే నీ యొక్క మాట చెప్పు నాకు జరుగునుగాక అని చెప్పేసి ఈ యొక్క
మరియమ్మ గారు యాక్సెప్ట్ చేయటం, దేవుని దూత చెప్పినటువంటి ఆ గాబ్రియల్ చెప్పిన మాటను యాక్సెప్ట్ చేయటం, కన్సీవ్ అవ్వడం జరుగుతుంది. కొన్ని నెలలు, ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత మరి బంధువుల ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఈ మరియమ్మ గారు ఏం చేశారంటే జకర్యా ఎలిజబెత్ల ఇంటికి, బంధువులే దగ్గరలే కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. వాళ్ళ దగ్గర కొంతకాలం గడుపుతారని చెప్పేసి మరియమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం మనం. హల్లెలూయా. 43వ వచనం, 1వ అధ్యాయం లూకాసు వార్త 43వ వచనం. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను, ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. అంటే ప్రియులు గమనించాలి, అంటే ఇక్కడ జకర్యా ఎలిజబెత్లకి మరియమ్మ గారు గర్భవతి అయిందనేటువంటి విషయం ఎప్పుడు తెలిసిందంటండి? అప్పుడే వీళ్ళు ఎప్పుడైతే ఇంటికి వచ్చారో, 3 నెలల కంటే పెద్ద ఏం తెలియదు కదా, వచ్చిన తర్వాత అక్కడ తెలుసు. అంతవరకు ఆవిడకి తెలియదు అనమాట ఎలిజబెత్ జకర్యాలకి. ఇక్కడ ఒక మాట అంటూ ఉంది ఆవిడ. ఏమంటుంది? నా ప్రభువు తల్లి. వింటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎలిజబెత్ మరియమ్మ గారిని ఏమంటుందంటే నా ప్రభువు తల్లి అని అనగలుగుతూ ఉంది. ఎందుకని అనగలిగింది? ఆవిడ నా ప్రభువు అని చెప్పి ఎందుకని అనగలిగింది? చిన్నపిల్లోడే 3వ నెలలో, ఇంకా గర్భంలోనే 3వ నెల, బయటకు కూడా రాలేదు. పోని గర్భంలో 3వ నెల, గర్భం ధరించి 3వ నెల, ఇంకా పిండం కూడా ఫామ్ అవ్వదు. కానీ ఏమంటుంది ఎలిజబెత్ గారు? నా ప్రభువు. ఎవరిని వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువు గర్భంలో ఉండగానే నా ప్రభు అంటుంది. ఈ పాయింట్ మీరు చాలా గమనించాలి. ఎందుకని అలాగ అంటుంది, ఎలాగ అనగలిగింది అని చూసినట్లయితే ఆవిడ ఆ ప్రభు అని ఎలా గుర్తించగలిగింది? అలాగే ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్న శిశువు ఎగురు గొంతులేస్తూ ఉన్నాడు, ఆయనకి ఈ యేసుప్రభు అని ఆయన ఎలా గుర్తించగలిగాడు? యోహాన్ గారు కడుపులో నుండే యేసుప్రభు వారి కంటే మరి యోహాన్ గారు ఒక 6 months పెద్దవాడు, తెలిసింది కదా. మరియమ్మ గారు కన్సీవ్ అయ్యే టైంకే ఎలిజబెత్ గారు 6వ నెల అని చెప్పి దేవుడితో చెప్పాడు. అంటే ఏంటి? ఈవిడ గర్భం ధరించిన రోజుకి యోహాన్ గారు అప్పుడు 6 నెలల గర్భంలో ఉన్నాడు. ఓకే, ప్రైజ్ గాడ్. చాలా క్లారిటీగా అర్థమవుతుంది కదా మనకి. గమనించాలి ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా. మరియమ్మ గారి యొక్క గర్భంలో ఉన్న చిన్న శిశువు, 3 నెలల శిశువుని ఎలిజబెత్ గారు ఏమంటున్నారు? నా ప్రభు అంటుంటే, ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్నటువంటి యోహాన్ గారు 6వ నెల, వింటున్నారా? 6వ నెల, 7వ నెల, 8వ నెల తెలియదు అప్పటికి, వీళ్ళు వెళ్ళేసరికి గొంతులేస్తున్నాడంట. ప్రియులు గమనించాలి. మరి ఎలా గుర్తించగలడు అంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని మొట్టమొదట గుర్తించింది ఎవరంటే యోహాన్ గారు. ఈ కార్యాలన్నీ అలా జరుగుతున్నాయి అంటే ఇక్కడే స్పష్టంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. ఏమని? లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఎలిజబెత్తు మరియా యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గొంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. ఎలా చెప్తుందంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. పరిశుద్ధాత్మతో నిండుకొనినదై. అర్థమైపోయింది మీకు అందరికీ. ఇప్పుడు యెషయా భక్తుడు 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు శిశువు పుట్టెను అని ఎలా చెప్పగలుగుతున్నాడంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎలిజబెత్ అమ్మగారు ఏం చేస్తున్నదంటే నా ప్రభు అని అనగలుగుతుంది. ఎలాగంటే ఆమె కంట్రోల్లో లేదు, పరిశుద్ధాత్మ కంట్రోల్లో, పరిశుద్ధాత్మ చేత నింపబడినదై ఉంది కాబట్టి మరియమ్మ గారి గర్భంలో ఉన్నది యేసుప్రభు అని చెప్పి ఆమె గ్రహించగలుగుతుంది. కాబట్టి ఎవరి మనసులో ఏముంది, ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు ఏంటి అనేటువంటిది నువ్వు గ్రహించాలంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారమై ఉండాలి. దేవా నీ ఆత్మచేత నన్ను నింపు, నీ శక్తి చేత నన్ను నింపు అన్నప్పుడు ఖచ్చితంగా నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న దేన్నైనా కూడా నువ్వు గ్రహించగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని మీరంతా గ్రహించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ ఏమంటుందంట, నా ప్రభువు తల్లి. చుట్టమే కదా, దగ్గరమే కదా, ఏమే బాగున్నావా ఇట్లా మాట్లాడతలేదమ్మే. ఎంతో గౌరవప్రదంగా మాట్లాడుతుంది. చిన్నది 16-18 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్త్రీని ఒక 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు 100 లోపల ఉంటుంది, 90-100 ఉంటుంది ఎలిజబెత్ గారికి. వింటున్నారా? ఆమె ఈ చిన్నామని నా ప్రభువు తల్లి అని చెప్పి ఎంతో గౌరవిస్తుంది. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మలో గ్రహించగలిగింది. ఈమె గర్భం ధరించింది మామూలు వ్యక్తిని కాదు, లోకరక్షకునివే కంటుంది. యోహాను కూడా గొప్పవాడే స్త్రీలకు అన్నటువంటి వారిలో. అయినా కానీ ఆమె ఏం చేస్తుంది? యేసుప్రభు వారి తల్లిని మరియమ్మ గారిని చాలా గౌరవిస్తూ ఉంది.
ఎందుకంటే యేసుప్రభు వారు గర్భంలో ఉన్నాడు, 3వ నెల అయినా కానీ ఈమె ఆత్మలోకంలో చూడగలిగింది ఆయన ఎటువంటి వాడు ఏంటోని. ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. ఈ సత్యం మీరంతా కూడా గ్రహించారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించగలిగింది. ఇంకొక వచనం మీకు చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 110వ కీర్తన మనం చదివినట్లయితే 110వ కీర్తన 1వ వచనంలో, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుము. ప్రభువు నా ప్రభుతో చెప్పాడు అంటున్నాడు. ఎవరో? దావీదు గారు. అసలు దీనికి అర్థం ఏముందా? కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనంలో దావీదు అంటున్నాడు, ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అంటున్నాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడినటువంటి మాటని దావీదు వింటున్నాడు. అమ్మ వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎలా ఉంటాయి చూసారా? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుడితో యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతుంటే దావీదు వేసాడంట. నిజమేనా? ఇప్పుడు చదువుతున్న అర్థం అవుతుంది చూడండి. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు యేసు ప్రభువుతో చెప్తున్నట్టు మాటలు ఏంటంటే వినండి. ఇప్పుడు ప్రభువు అనగా తండ్రి అయినటువంటి దేవుడు, నా ప్రభువు అనగా యేసుక్రీస్తు ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రుడు నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుము. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడున్నాడు? ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుని ఉన్నాడు. యేసు ప్రభువు ఈ లోకరాజ్యంలోకి రావటం, శిలువ మరణం పొందటం, ఆ యొక్క మరణాన్ని జయించి పునరుత్థానుడై అవ్వటం, ఇప్పుడు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఎప్పటి వరకు అంటే ఈ లోకరాజ్యంలో సైతానుడు అంతా కూడా పాదపీఠము అంటే మన కాళ్ళ కింద తీసుకునే పీటలాగా అయిపోతాడంట సైతానుగడు. కానీ సమస్తం కూడా ఆయన పాదపీఠం అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే కూర్చునుండు అని చెప్తుంటే ఈ మాట దావీదు వినేశాడంట. దావీదుకి యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధం ఉందా? లేదు. దావీదు ఉన్నప్పుడు యేసు ప్రభువు ఉన్నాడా? లేదు. అమ్మ వినాలి జాగ్రత్తగా. కానీ ఇంత ముందుకు ఎలా చూడగలుగుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన నింపబడ్డాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎలా విన్నాడంటే ఈ మాటను మరి ప్రశ్న వేశాడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, మనం చదువుకుని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 44-45 వచనాలు మనం చదివినట్లయితే 44, నీవు నా కుడి పార్శ్వన కూర్చుండు మని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అను దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగును? వింటున్నారా? యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మరి ఇక్కడ ఉదాహరిస్తూ ప్రియులు గమనించాలి. ప్రశ్నేస్తున్నాడు దేవుడు. రెడ్ లెటర్స్లో ఉన్న యేసు ప్రభువు మలుకుతున్నాడు. దావీదు నా ప్రభు అన్నాడు కదా, ఎలా చెప్పగలిగాడు? దావీదు కుమారుడు అన్నాడు కదా, నా ప్రభువు అంటా ఉన్నాడు కదా, ఎలా చెప్పగలిగాడు? మళ్ళీ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది మీకు. యేసు ప్రభువు ప్రశ్నిస్తున్నాడు అనమాట. మత్తయి సువార్త 22:44లో ఉన్నటువంటి విషయం గమనించాలి. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని చెప్పి ప్రభువు నా ప్రభువుతో చెప్పినని చెప్పి దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? చూసారా ఎలా చెప్తున్నాడు? ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు? ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన ఇది గ్రహించాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగును. దావీదే ఏమంటున్నాడో నా ప్రభు అంటున్నాడు, కానీ మనం ఏమంటాం? దావీదు కుమారుడు అంటాం. దావీదే దేవుడు ప్రభు అంటున్నప్పుడు మరి దావీదు కుమారుడు ఎలాగవుతాడు? అర్థమవుతుందా మీకు విషయం అని చెప్పి యేసు ప్రభు వారు ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుని వస్తూ ఉన్నాడు అనమాట. మరి జవాబు మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే ప్రియులరా, మార్కు సువార్తలో 12వ అధ్యాయం 36వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఈ యొక్క సమాధానం దొరుకుతుంది. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. నా ప్రభుని ఎలాగలగలుగుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా అతను అంత ముందుకు చూడగలుగుతున్నాడు. పరిశుద్ధాత్మ తర్వాత దావీదు చనిపోయి వెళ్ళిపోయి అన్నీ అయిపోయిన తర్వాత కూడా దేవుడు ఎప్పుడు వస్తాడు, ఎలా చేస్తాడు అనేటువంటిది, దేవుడు ఏంటి అనేటువంటిది, దేవుని యొక్క శక్తిని దావీదు పరిశుద్ధాత్మ ద్వారా చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. చూడండి ఎలా చెప్పాడటండి. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పును అని దావీదే
పరిశుద్ధాత్మ వలన చెప్పాను. ఎలా చెప్పాడు అని దేవుడే ప్రశ్నేసి సమాధానం ఇస్తూ ఉన్నాడు. దేవుడే సమాధానం ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ప్రశ్నేసి మార్కు సువార్తలో జవాబిస్తున్నాడు. మత్తయి సువార్త 22:44-45 వచనంలో ఉన్న ప్రశ్నకు మార్కు సువార్త 12:36 వచనంలో సమాధానం దొరికింది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క విషయాలు మీరు గ్రహించినట్లయితే, మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క గైడెన్స్ మీరు గ్రహించినట్లయితే అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. బలపరచబడ్డారా? మన జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు మనం గ్రహించాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. దేవా, నీ ఆత్మచేత నన్ను నింపు, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు అని చెప్పి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ కావాలి. మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నిన్ను ఆటంకపరిచినప్పుడు, నీ విజయానికి నీ సమస్యలు ఆటంకం ఉన్నప్పుడు నువ్వు పలకవలసింది ఏం తెలుసా? గతంలో నా దేవుడు విడిపించాడు, గతంలో నా దేవుడు అద్భుతం చేశాడు. దావీదు ఏం చెప్తున్నాడు? సౌలుతోటి, ఎలుగుబంటిని చంపాను, నేను సింహాన్ని చంపాను, సింహం నోటిలోంచి ఆ గొర్రెపిల్లని నేను కాపాడగలిగాను. అప్పుడు దేవుడు నాకు శక్తినిచ్చాడు, నాకు విజయం ఇచ్చాడు. ఆ యొక్క సింహం నుంచి, ఆ ఎలుగుబంటి నుంచి నన్ను కాపాడిన దేవుడు ఈ గొలియాతు నుంచి కూడా దేవుడు కాపాడతాడు. కాబట్టి గతంలో ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు వచ్చి పడినప్పుడు దేవుడు నన్ను కాపాడాడు, ఇప్పుడు కూడా నన్ను కాపాడతాడు. హల్లెలూయా. నేను ఇలా ఉండను. ఈరోజు నా పరిస్థితి ఇది కాదు. నేను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను చూడగలుగుతున్నాను. నేను ఉన్నతంగా ఉంటాను, నేను గొప్పగా విస్తరించబడతాను, నేను చేస్తున్న పరిచర్య విస్తరించబడుతుంది, నేను చేస్తున్నటువంటి జాబ్ విస్తరించబడుతుంది, నా కుటుంబం విస్తరించబడుతుంది. నా జీవితంలో ఏ సమస్య కూడా సమస్యలా ఉండదు. ప్రజెంట్ నేను సమస్యల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ నా ముగింపు ఇలా ఉండదు. రాబోయే నా జీవితం ఇలా ఉండదు. పరిశుద్ధాత్మలో గ్రహించెను. దేవునికి స్తోత్రం. ఏమంటాడంటే పరిశుద్ధాత్మలో గ్రహించాడంట దావీదు గారు. కాబట్టి అందుకు ప్రభు అనగలుగుతున్నాడు. ఎలిజబెత్ గారు కూడా ఎందుకని ప్రభు అంటుంది? ఆమె కూడా ఆత్మలో గ్రహించింది కాబట్టి. ఈయన ఆర్డినరీ కాదు, ఈయన ప్రభువు, నా ప్రభువు అంట ఉందామె. యోహాను గారు అయితే గొంతులు ఎట్టి మొదలుపెట్టాడు, డ్యాన్స్ ఎట్టి మొదలుపెట్టాడు. ఎలిజబెత్ గారు అయితే మాట్లాడుతుంది, కానీ మాట్లాడే అవకాశం లేదు కదా యోహాను గారు. ఆయన యొక్క అనుభవాన్ని ఎలాగ వ్యక్తం చేస్తున్నాడంటే 6 నెలల శిశువు గొంతులు ఎత్తున్నాడంట గర్భంలోను. లోపలుండే ఆయన యొక్క వ్యక్తం చేస్తున్నాడు యోహాను గారు. యేసయ్య వచ్చాడని చెప్పి గొంతులేస్తున్నాడంట. ఎలా గ్రహించగలిగాడు యోహాను గారు? మరి యోహాను గారికి ఆయన యేసుప్రభువు అని చెప్పి ఎలా చూడగలిగాడు, ఎలా గ్రహించగలిగాడు? పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఆ వందనం వచ్చిన వినగానే ఎలా విన్నాడు యోహాను గారు? గర్భంలో ఉన్న యోహాను గారు మరియమ్మ గారు చెప్పినటువంటి వందనం వచ్చిన ఎలా విన్నాడు? సూపర్ న్యాచురల్. ఇదే సహజాతీతం అంటేని. తల్లి గర్భం లోపల ఉన్నటువంటి శిశువుగా ఉన్నటువంటి యోహాను గారు మరియమ్మ గారు మాట్లాడిన మాటను గర్భంలో ఉండి వినేశాడంట. వినేసి సంతోషంతో గొంతులేస్తున్నాడంట. చూడండి, మనం కూడా 6 కొడితే క్రికెట్లో అరుస్తారు కదా, చేతులు పైకి ఎత్తారు కదా, ఎగిరి నుంచుంటారు కదా. అలాగే యోహాను గారు కూడా ఎప్పుడైతే మరియమ్మ గారి యొక్క వందనం వచ్చిన విన్నాడో, కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేమి వింటున్నారో మీ బిడ్డలు కూడా అది వింటారు, మీరేం చూస్తున్నారో నీ బిడ్డలు కూడా అది చూస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అద్భుతమైన విషయం జరుగుతూ ఉంది. ఆత్మలోకంలో జరిగే కార్యాలు అర్థం కావు మనకి. గొంతులేసేస్తున్నాడండి యోహాను గారు. 6వ నెల శిశువు 7వ నెల శిశువు గొంతులేస్తున్నాడంట. ఎలాగా? మాట విని. ఎవరి మాట? మరియమ్మ గారి మాట. అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి జరగలేనిది జరిగినట్టుగా మనం చూడాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడికి నీవు లోబడినప్పుడు మాత్రమే, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు మాత్రమే నీ జీవితంలో పెను మార్పులు సంభవించగలుగుతాయి, పెను మార్పులను చూడగలుగుతావు. జరగలేనిది జరిగినట్టుగాను దేవుని యొక్క కృపను కొన్ని ముందుగాను చూడగలుగుతావు. ఎప్పుడంటే దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు. అటువంటి భాగ్యం ఈ మాటలించిన వారికి దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక.